తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధమైంది. షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవాళ షెడ్యూల్ విడుదల చేయనుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ఎక్సైజ్, పోలీస్, పంచాయతీరాజ్ శాఖల ద్వారా ఎస్ఈసి నివేదికలు తీసుకుంది. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగానే షెడ్యూల్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ఇవాళ షెడ్యూల్ విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది కదా రాష్ట్ర ఎన్నికల సంఘం, ఏంటి అప్డేట్స్? స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలనే డిసైడ్ అయినట్లుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే న్యాయ నిపుణుల సలహాలను కూడా తీసుకుంది. ఒకవైపు బీసీ కమిషన్, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగబద్ధంగానే తాము ముందుకు వెళ్ళాము, అందుకు అవసరమైనటువంటి డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేశాము, ఆ మేరకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యి రిజర్వేషన్లు కూడా ఖరారు చేశారు. ఇప్పటికే రిజర్వేషన్లని గ్రామ స్థాయిలో ప్రకటించారు. సో ఆ రిజర్వేషన్ల వివరాలను జతపరుస్తూ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు అన్నింటినీ కూడా చేసేసింది. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పోలింగ్ సిబ్బంది నియామకము, వాటికి అవసరమైనటువంటి శిక్షణ కార్యక్రమాన్ని కూడా దాదాపుగా పూర్తి చేసేసింది. సో ఈ నేపథ్యంలో ఇక ఎజిట్ కూడా విడుదలై రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఈ రాష్ట్ర ఎన్నికల సంఘము ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేయడానికి సంసిద్ధమైపోయింది. ఈ రోజు కీలక మీడియా సమావేశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తా ఉంది. ఈ రోజు ఉదయం 10:30 రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ను విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమైనట్లుగా తెలుస్తా ఉంది. సో ఈ షెడ్యూల్ ను ఈ రోజు మీడియా సమావేశం ద్వారా వెల్లడిస్తారని చెప్పి తెలుస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే బీసీల రిజర్వేషన్లు ఖరారు చేశారు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఖరారు చేశారు. మరొక వైపు కోర్టుకు కొంతమంది బీసీ రిజర్వేషన్ల జీవో పైన వెళ్లినటువంటి నేపథ్యంలో స్టే ఇవ్వకుండానే అక్టోబర్ 8వ తేదీకి హైకోర్టు ఈ కేసును వాయిదా వేసింది. తర్వాత వాదనలు వింటామని చెప్పింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒకటే వాదన చేస్తా ఉంది, బీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ల ద్వారా ఎవరి హక్కులకి భంగం కలగదు, ఎస్సీలకు వారి జనాభా మేరకే రిజర్వేషన్లు దక్కుతాయి, ఎస్సీలకు వారి జనాభాను బట్టి రిజర్వేషన్లు దక్కుతాయి. ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో ఎక్కడా కూడా ఎవరు అభ్యంతరాలు చెప్పలేదు. రాష్ట్రంలోని పార్టీలన్నీ కూడా బీసీ రిజర్వేషన్లకు సుముఖంగా ఉన్నాయి. అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. 3 హౌస్ ను పరిగణలోకి తీసుకుని తాము ముందుకు వెళ్తున్నాము, కాబట్టి ఎవరికి హక్కులకు భంగం కలగదు, కాబట్టి ఎవరు కూడా దీనిపైన అభ్యంతరాలు చెప్పొద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉంది. సో ఆ మేరకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘానికి. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికలకు నిర్వహించేందుకే సంసిద్ధమైతే ఈ రోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది. 10:30 మీడియా సమావేశం ద్వారా స్థానిక సంస్థల షెడ్యూల్ ను విడుదల చేయబోతా ఉన్నారు. నవీన్.